ఇవాళ మనం చందమామ కథల నుండి మూఢులు అనే కథని తెలుసుకుందాం. పూర్వం ఒక దేశంలో ఏడుగురు అన్నతమ్ములు ఉండేవారు. వాళ్ళు తండ్రి బతికి ఉన్నంత కాలము పొలం పని చేసుకుంటూ తమ గ్రామంలోనే ఉండిపోయారు. తరువాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఒకనాడు పని ఏమీ లేకపోయింది. చుట్టుపక్కల గ్రామాలు చూసి వద్దామని ఏడుగురు బయలుదేరారు. రోజల్లా తిరిగారు. ఏది చూసినా వాళ్ళకి వింతగానే కనపడింది. కొంతసేపు రహదారికేసి నోళ్లు తెరుచుకుని చూశారు. కొంతసేపు చెట్ల మీద తిరిగే కోతులను చూశారు. మరికొంతసేపు ఏదో గుడికేసి చూశారు. పొద్దుగూకే వేళ వాళ్ళు ఏడుగురు ఇంటి దారి పట్టారు. ఆ దారి ఒక బావి పక్కగా ఉన్నది. బావి దాటి వచ్చినాక వాళ్ళల్లో ఒకడు అందర్నీ లెక్కించి చూసుకుని ఏడోవాడేడి అన్నాడు. వాడు తనను తాను లెక్కించుకోలేదు. అలాగే అందరూ తమను తాము వదిలేసి మిగిలిన వాళ్ళనే లెక్కించి ఒకడు బావిలో పడిపోయి ఉంటాడని నిర్ధారణ చేసుకున్నారు. ఒకడు వెళ్ళి బావిలోకి తొంగి చూసేసరికి అందులో వాడి ముఖం కనిపించింది. ఇంకే ఏడోవాడు లోపలున్నాడు అన్నాడు వాడు. ఏది చూడ్ని అంటూ ఒక్కొక్కరే బావిలోకి తొంగి చూసి ఏడోవాడు బావి లోపలున్నట్టు నిర్ధారణ చేసుకున్నారు. బావిలోకి దిగాలిగా. పెద్దవాడు బావి ఒడ్డు పట్టుకుని లోపలికి వేళ్లాడాడు. రెండోవాడు వాడి కాళ్ళు పట్టుకుని వేలాడాడు. ఇలా అందరూ ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని వేళ్లాడుతుంటే పెద్దవాడు బరువు భరించలేక పట్టు వదిలేశాడు. అందరూ లోపల పడిపోయి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని దొరికాడు దొరికాడు అని అరిచారు. అదృష్టవశాత్తు బావిలో నీరు చాలా కొంచెమే ఉన్నది. తరువాత వాళ్ళు ఒరలు పట్టుకుని పైకెక్కి వచ్చారు. బావిలోకి దిగేటప్పుడు పడేసిన టోపీలన్నీ ఒకచోటే ఉన్నాయి. వాటిని లెక్క పెట్టుకుంటే 7 ఉన్నాయి. అమ్మయ్య! ఎవరమూ తప్పిపోలేదు. ఇంకా నయ్యం అనుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇదండి ఇవాల్టి కథ. మరి మళ్ళీ ఇలాంటి కథలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవ మరి.